నమస్కారం. నమస్కారం డాక్టర్ గారు. శుభోదయం అండి. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. Wish you the same, sir. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సెషన్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్. సో ఈ సెషన్లో మనం ఎపికాక్ అనేటువంటి మందు గురించి చదువుకుందాం. వీలైతే నెక్స్ట్ మందులు కూడా చదువుకోవచ్చు. లాస్ట్ సెషన్లో మనం కొన్ని కంపారిటివ్ స్టడీస్ చదువుకున్నాం, ముఖ్యంగా ఈ ఎలర్జిక్ రైనైటిస్ వీటిల్లో. సో ప్రెజెంట్ అంటే ఇంకొక ముఖ్యమైన హింట్ మీ అందరికీ ఏంటంటే, ప్రెజెంట్ ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్, తర్వాత బెంగళూరు, ఢిల్లీ ఇటువంటి వాటిల్లో నివసించే వారికి మొన్న మనం చెప్పుకున్న ఈ ఎలర్జిక్ కండిషన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే మిగతా చోట్ల లేవని కాదు, అక్కడ కూడా ఉన్నాయి, బట్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో అలాంటి కేసెస్, ఏ కేసెస్ జస్ట్ కోల్డ్ స్నీజింగ్తో స్టాప్ అవుతున్నాయి, ఏ కేసెస్ స్టాప్ అవ్వకుండా ఆస్తమా దాకా వెళ్తున్నాయి అనేటువంటి ఆ కంపారిటివ్ స్టడీ మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో మరొకసారి మీ అందరికీ విన్నపం ఏంటంటే, మీరు నేను చెప్పిందంతా నోట్స్ రాసుకుని, హోప్ మీరు ఇంకా దాని గురించి కొంత ఇంకా చదువుకొని కూడా మీకు అంతటా మీకు ఒక థెరాప్యూటిక్స్ మీరు గనక చేసుకోగలిగితే, అటువంటి కేసెస్లో చాలా కేసెస్ మాస్టర్ గారు మీ ద్వారా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రకారం చేయవలసిందిగా మీ అందరికీ నా విన్నపం. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఎపికాక్. సో ఎపికాక్ సూపర్ క్లాస్ 6 చెందిన రెమెడీ. ఏమిటండి సూపర్ క్లాస్? సూపర్ క్లాస్ 6th సబ్ క్లాస్ 6, సూపర్ క్లాస్ 6లో సబ్ క్లాస్ 6. ఏమిటి సబ్ క్లాస్ 6 పేరు? TDD. యాస్టిరిడియా. వెరీ గుడ్. సో యాస్టిరిడియా సబ్ క్లాస్. సో 6th సబ్ క్లాస్లో వస్తుంది. యూజువల్గా 6th సబ్ క్లాస్లో ఉన్నటువంటి మందులకి అన్నిటికీ ప్రైమరీగా ఉండేది ఏమిటండి? అన్ని మందులకి కామన్గా ఉండే ఒక థీమ్, ఫైట్ ఆర్ ఫ్లైట్. వెరీ గుడ్ గౌతమ్. ఇంకొకటి కూడా, ఫైట్ ఆర్ ఫ్లైట్ ఒకటి, ఇంకొకటి డేంజర్. ఓకే, అగ్రీడ్. అతి ముఖ్యమైనది చెప్పాలి నువ్వు. డేంజర్, ఫ్లైట్ ఆర్ ఫ్రైట్, ఇవి ఆ సూపర్ క్లాస్ లేదా సబ్ క్లాస్లో ఉండేటువంటి క్వాలిటీస్. అంటే అందులో ఉన్న మందులన్నిటి కూడా, ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ బెలడోనా లేదా స్ట్రమోనియం. ఇవి తీసుకుంటే ఏమవుతుంది? ది ఐడియా ఆఫ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఐదర్ వాళ్ళు భయపడి పారిపోవటం కానీ, ఎదురు తిరిగి ఫైట్ చేయడం కానీ చేస్తారు. దేర్ విల్ బి అన్ ఎఫర్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ దే పెర్సీవ్. అంటే వాళ్ళు తీసుకున్న ప్రతి దానికి కూడా ఏదో ఒక ఎఫర్ట్ బ్యాక్ చేయగలుగుతారు. దట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ మ్యాస్కులిన్ క్వాలిటీ. మనం అనుకున్నాం కూడా, మొదటి 3 సూపర్ క్లాసులు మోర్ ఆఫ్ ఫెమినిన్ టైప్, బట్ నెక్స్ట్ 3 సూపర్ క్లాసులు 4, 5, 6లో మనకి కనిపించేది ఈ మ్యాస్కులిన్ క్వాలిటీ. థీమ్ ఆఫ్ బిగ్. వెరీ గుడ్ జ్ఞాన్ శేఖర్, ఎక్సలెంట్. బిగ్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే వీళ్ళు దేన్నైనా ఎలా పెర్సీవ్ చేస్తారు అంటే, ఏదైనా దాన్ని పెద్ద
పెద్దదిగా తీసుకుంటారు, మ్యాగ్నిఫైగా తీసుకుంటారు వాళ్ళు దేన్నైనా. ఆపోజిట్గా తీసుకునేది మ్యాగ్నిఫైగా ఉంటే మరి ఇచ్చేది కూడా మ్యాగ్నిఫైగానే ఉంటుంది కదా, పెద్దదిగానే ఉంటుంది కదా. ఏమండి? ఎవరు అవును సార్, మాట్లాడలేదు? అవును. ఆ. ఇక మూడవది ఆలోచించండి. ఈ రెండిటితో పాటు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? పెద్దవిగానే ఉంటుంది. అని. సో ఈ సూపర్ క్లాస్లో ఉండేటువంటి లేదా సబ్ క్లాస్ ప్లాంట్ యాస్టీరిడియే విషయాలన్నీ కూడా దే ఆర్ in such a condition that they expect more, and when there is an expectation of such a thing, there will be disappointment of such a thing. కొద్దిగా డిసప్పాయింట్ అవుతారా? డిసప్పాయింట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. అదే మీకు ఈ సూపర్ క్లాస్లో కనిపించేటువంటివన్నీ మీకు ఇలాగ. ఉదాహరణకి ఇగ్నీషియా తీసుకున్నాం, అన్నిటికన్నా మొన్నే మనం చదువుకున్నాం. ఇగ్నీషియా, నక్స్వామిక, జెల్సీమియము, ఇవన్నీ లొగానేసియే ఫ్యామిలీకి చెందినవి. సో లొగానేసియే ఫ్యామిలీలో దేర్ విల్ బి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్. వాడు పెద్ద ఎక్స్పెక్టేషన్, అందుకనే వాడి షాక్ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఫ్యామిలీస్లో మీకు వస్తున్నప్పుడు ప్రతి ఫ్యామిలీ పైనుంచి చూసుకుంటుంటే, ఉదాహరణకు అంబెల్లి ఫెరే తీసుకుందాం. అంబెల్లి ఫెరేలో కూడా షాక్స్ పెద్దగా ఉంటాయి, అండ్ దేర్ విల్ బి హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. బట్ ద paralysis which the person experiences in that spur of time is more of partial paralysis. అదే లొగానేసియేలో there will be a complete paralysis. అలాగే సొలనేసియేలో దేర్ విల్ బి ఏ ఐడియా ఆఫ్ హ్యూజ్ డేంజర్. పెద్ద పులి వచ్చింది నాకు అంటాడు. ఒకవేళ కళ గురించి చెప్పాలనుకో పెద్ద దెయ్యం అంటాడు. అంటే ఎవ్రీథింగ్ వాట్ దే పెర్సీవ్ ఫ్రమ్ ద నేచర్, ప్రకృతి నుంచి వాళ్ళు చూసేటువంటి ప్రతిదీ వాళ్ళకి పెద్దదిగా కనపడుతూ ఉంటుంది. అండ్ దే ఎక్స్పీరియన్స్ will be in such a way that they will either fight back or they will keep on in a flight mode where they run away for Solanacea. సో ఒక్కొక్క ఫ్యామిలీ వాళ్ళు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతారు. అదే రూబియేసియేలోకి వచ్చాం. ఎందుకు అసలు ఇదంతా చెప్పుకున్నాం అంటే, ఎపికాక్ బిలాంగ్స్ టు సబ్ క్లాస్ యాస్టీరిడియే, ఆర్డర్ జెరానియల్స్ అండ్ ఫ్యామిలీ రూబియేసియే. సో రూబియేసియేలో ఎవరెవరు ఉంటారంటే వీళ్ళ ఫ్రెండ్స్ అంతాను చైనా, కాఫియా, ఎపికాకు ఉంటారు. సో మీరు చూస్తే వీళ్ళందరిలోనూ కాఫీ ఎందుకు తాగుతామండి మనం అందరం? ఉదాహరణకి స్టిమ్యులేషన్ కోసం. స్టిమ్యులేషన్. వెరీ గుడ్. మంచి మంచి ఐడియాలు రావడానికి, నిద్ర పట్టకుండా ఉండడానికి బాగా. సో ఈ రూబియేసియే ఫ్యామిలీలో అన్నీ కూడా ఎక్స్ట్రావేగన్స్గా ఉంటుంది. చాలా స్పీడ్గా, చక్కగా, క్లారిటీగా, వేవేవో ఊహలు. చైనాలో చెప్తారు కెంట్, దే బిల్డ్ ఎయిర్ క్యాజెల్స్ అంటారు. అంత ఊహలు వస్తూ ఉంటాయి. టెబాకము సొలనేసియే రెమెడీ. సో ఈ రూబియేసియే ఫ్యామిలీలో మీరు చూస్తే స్టిమ్యులేషన్, ఎక్స్ట్రావెగెన్సీ, స్మార్ట్గా, చలాకీగా ఆలోచించటం, బిల్డింగ్ ఎయిర్ క్యాజిల్స్ అంటాడు. విపరీతంగా రకరకాల ఆలోచనలు, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, అలా చేసేద్దాం, మన టీం అంతా ఇలా ఉందాం, ఇలాంటి ఆలోచనలతో ఉంటుంది యూజువల్గా ఎపికాక్, అదే రూబియేసియే. సో ఈ రూబియేసియే ఫ్యామిలీకి చెందినటువంటి ఎపికాక్లో కూడా మీరు చూస్తే క్రానిక్ ఎపికాక్ పేషెంట్స్ మీకు ఎప్పుడో కానీ దొరకరు. వాళ్ళల్లో కూడా మీరు చూస్తే వీళ్ళు
మోస్ట్లీ చాలా స్పీడ్గా చాలా ఎక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తుల్లో మీకు ఎపికాక్ అనేటువంటి మందు ఎక్కువగా ఇండికేట్ అవుతుంది. సో ఏ ఫ్యామిలీ సబ్ క్లాస్ నుంచి వచ్చిన దాన్ని అనే దాన్ని బట్టి దాని తాలూకు ప్లేస్మెంట్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దాని ఫెయిల్యూర్ స్టేట్, ఎపికాక్లో ఫెయిల్యూర్ స్టేట్లో ఎలాంటి సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి మనకి మీరు చూసినట్టయితే, అండ్ దట్ విల్ బి ఇట్స్ మెటీరియా మెడికా. ఇలా చూసినట్టయితే మనకి ఎపికాకు మోస్ట్లీ ఎక్యూట్ రెమెడీగా దర్శనమిస్తూ ఉంటుంది. వెన్ వి సీ ఎపికాక్ ఫ్రమ్ ఏ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ హోమియోపతి, మనకి ఇది ఒక ఎక్యూట్ రెమెడీ. ఎక్యూట్లో ఎక్కువగా ఇండికేట్ అయ్యేటువంటి లక్షణాలు ఈ ఎపికాక్లో మనకు కనబడుతుంటాయి. సెన్సేషన్ పెర్సెప్టివ్లో చూస్తే మాత్రం మనకి క్రానిక్ ఎపికాక్ దొరకడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే రేరే అది. బట్ అలా ఇందాక ఫస్ట్ మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నటువంటిది దాని ప్లేస్మెంట్ రూబియేసియే ఫ్యామిలీలో ఉండటం వల్ల దాని ఐడియాస్ ఎపికాక్లో చాలా వేగంగా స్పీడ్గా ఉండేటువంటి థాట్స్, దానివల్ల ఆ ఓవర్ ఎగ్జర్షన్ ఆఫ్ ఐడియాస్, ఓవర్ ఎగ్జర్షన్ ఆఫ్ మైండ్ డ్యూ టు సివియర్ థాట్ ప్రాసెసెస్ will lead people into an epicock condition. కాకపోతే టెక్స్ట్ బుక్ పాయింట్స్లో మనకి ఇది మోస్ట్లీ ఎక్యూట్ రెమెడీగా చెప్పబడింది. మరి ఎపికాక్ని ఏ ఏ కండిషన్స్లో మనం దర్శించవచ్చు, ఎటువంటి కండిషన్స్లో ఎపికాకు అద్భుతంగా పనిచేస్తుంది, అసలు ఎపికాక్ని ఎలా పట్టుకోవాలి, మిగతా మందులతో దీనికి భేదం ఎక్కడ కనబడుతూ ఉంటుంది, మొదలైనటువంటి విషయాలన్నీ మనం ఈవేళ సెషన్లో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎపికాక్ అద్భుతంగా పనిచేసేటువంటిది చిన్న పిల్లల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చిన్న పిల్లల్లో వచ్చేటి, అందుకే దీన్ని ఇన్ఫాంటైల్ రెమెడీ అని కూడా అంటారు. ఒక పుట్టినప్పటి నుంచి ఒక ఏడాది వరకు ఉన్నటువంటి టైం పీరియడ్లో ఎపికాక్ తాలూకు అవసరం ఒక హోమియోపతి డాక్టర్కి విపరీతంగా, మిగతా టైంలో ఉండదని కాదు, మిగతా టైంలో కూడా ఉంటుంది, ఆ టైంలో విపరీతంగా ఉంటుంది. ఇటువంటిదే మనం ఒక మందు ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నాం. ఏమిటా మందు? చిన్నపిల్లల్లో పుట్టినప్పటి నుంచి ఓ ఏడాది టైంలో ఎక్కువగా వాంతులు అవటం, ఎతూజా, వెరీ గుడ్, ఎతూజా సైనాపియం. ఆ యాంటిమ్టార్ట్ కూడా ఇండికేట్ అవుతుంది, బట్ ఎతూజా సైనాపియం స్పియర్ అది ఆ కాలం. వెరీ గుడ్. సో ఎతూజా సైనాపియం ఎలా అయితే చెప్పుకున్నా, ఇక్కడ ఎపికాక్లో కూడా మరి ఎపికాకు, ఎతూజా సైనాపియం, యాంటిమ్టార్ట్, జస్టీషియా, సెనెగా, క్యాలీబైకు, ఇలా రెస్పిరేటరీ ఎఫినిటీ ఉన్న ఇన్ని మందుల్లో మనం ఎపికాక్ని ఏ విధంగా గుర్తుపట్టాలి, ఇది మనం స్టడీ చేయవలసినటువంటి పాయింట్. ఏ విధంగా గుర్తుపట్టాలి? ఏ ఎపికాక్, అది ఫీవర్ కావచ్చు, లేదా బ్రాంకైటిస్ కావచ్చు, లేదా ఎక్యూట్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదా వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ న్యూమోనియా అంటారు మనకి. 104, 103 జ్వరం తగ్గస్తారంటారు. వైరల్ న్యూమోనియా, లేదా ఎక్యూట్ ఇది కాదు, లేదా బ్రాంకైటిస్, లేదా వామిటింగ్స్, ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్, ఇలాంటి ఏ రకమైన పేరు పెట్టండి ప్యాథలాజికల్గా, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ లేతే, మరి వీళ్ళందరిలోనూ కామన్గా ఉండేటువంటి ఎపికాక్ ఫీచర్స్ ఏంటి అంటే నాసియా. ఫస్ట్ ఎపికాక్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేటువంటిది నిజంగానే అంత ఎఫినిటీ ఉన్న రెమెడీ ఆ నాసియా మీద. ఎపికాకు, నాసియా, వామిటింగ్,
సో వికారంగా ఉండటం, చిన్నపిల్లల్లో మరి వికారం వాళ్ళు చెప్పలేరు కాబట్టి వామిటింగ్ని బట్టి ఐడెంటిఫై చేయాలి. సో వికారంగా ఉంటుంది, వామిటింగ్స్ అవుతుంటాయి. తర్వాత ముఖ్యంగా కొంచెం వయస్సు వచ్చి చెప్పగలిగే కండిషన్స్ అయితే మీకు ఈ తల వెనక భాగంలో యూజువల్గా, లేదా ఈ ఈ షోల్డర్స్ రెండిటి మధ్య, ఈ తల వెనక భాగంలో కానీ ఈ షోల్డర్స్ ఈ రెండిటి మధ్య కానీ మీకు నొప్పి వచ్చి కిందకి లాగేస్తున్నట్టు ఉంటుంది యూజువల్గా. ఈ సిమ్టమ్ చాలా ఇంపార్టెంట్ ఎపికాక్లో. చిన్నపిల్లలు అయితే చెప్పలేరు కానీ కొంచెం వయస్సు గనక వచ్చే వీళ్ళు ఖచ్చితంగా ఈ సిమ్టమ్ చెప్తారు. ముఖ్యంగా మీకు ఇంటర్మిటెంట్ ఫీవర్స్ అంటే మలేరియా జ్వరాలు మొదలైనవి, వాటిల్లో ఈ లక్షణం చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. అలాగే వామిటింగ్, గ్యాస్ట్రైటిస్లో కూడా. ఇక ఐదవది థర్స్ట్లెస్నెస్. ఇది మీ అందరికీ తెలిసిన పాయింట్. వీడికి ఏమిటో దాహం వేయదు ఎపికాక్ వాడు మంచినీళ్ళు తాగడు అసలు. ఇక తర్వాతది వాడి టంగ్ కూడా బాగా క్లీన్గా ఉంటుంది. కొన్ని కేసుల్లో రెడ్ రాగా ఉండొచ్చు, రేర్ కేసుల్లో, బట్ యూజువల్గా వాటి టంగ్ చాలా క్లీన్గా ఉంటుంది. అదే యాంటిమ్ క్రూడ్ వాళ్ళు ఎలా ఉంటుందండి టంగు? వైట్ కోటెడ్ సార్. వైట్ కోటెడ్. యాంటిమ్ టార్ట్లో కూడా అంతేనండి, వైట్ కోటెడ్గా ఉంటుంది. యాంటిమ్ క్రూడ్, యాంటిమ్ టార్ట్ రెండిట్లోనే ఉంటుంది. యాంటిమ్ క్రూడ్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మనం చెప్తాం ఇంకా వెళ్ళే కొద్దీ మనం ఆ డిఫరెన్సియేషన్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎపికాక్ది, యాంటిమ్ టార్ట్. సో ఏ రకమైనటువంటి కంప్లైంట్ కానివ్వండి, ఫీవర్స్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ఎలిమెంట్స్ కానివ్వండి, లేదా జాండిస్ కానివ్వండి, లేదా ఇంకొకటి కానివ్వండి, మీకు కనబడేటువంటి ఈ డాట్స్, మీరు కలుపుకోవాల్సిన డాట్స్ నాసియా, వామిటింగ్, థర్స్ట్లెస్నెస్, వీక్నెస్. చాలా నీరసపడిపోతారు ఎపికాక్లో. మీరు ఆశ్చర్యపోయి ఎంత దానికి అంత వీకా అనుకుంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎన్ని కేసులో ఎక్స్ప్లెయిన్ చేయలేనన్ని కేసులు ఉన్నాయి నా దగ్గర. అన్ని కేసులు ఏమిటంటే, ఏమంటే రాత్రి మా వాడు ఏదో తిన్నాడు, పొద్దునకి వామిటింగ్ అయింది, చాలా నీరసం వచ్చేసింది సార్ అని చెప్తారు ఎపికాక్లో. ఇది ఒక వామిటింగ్కే. ఇంకొకటి ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్స్లో గ్యాగింగ్ అంటారు, అంటే అంటుంటాడు. గ్యాగింగ్ అస్తమానం వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంటుంది. నక్స్వామిక వాడిలో కూడా ఉంటుంది, కానీ నక్స్వామికాలు ఎంత వీక్నెస్ ఉండదు. మూడోది, నక్స్వామిక వాడు చాలా ఓవర్ సెన్సిటివ్గా ఉంటాడు, చిరాగ్గా ఉంటాడు. వాడు ఎపికాక్ వాడు వీక్గా ఉంటాడు, నీరసపడిపోతూ ఉంటాడు. నక్స్వామికాలో కూడా మీకు పాతక్లో అయితే నాసియా పెర్సిస్టెంట్ ఏదో రూబ్రిక్ ఉండాలి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ నక్స్వామిక ఒక్కటే రెమెడీ ఉంటుంది, అంత వికారం ఉంటుంది నక్స్వామికాలో కూడా. కానీ వీళ్ళిద్దరి కాన్స్టిట్యూషన్స్ ఈవెన్ ఎక్యూట్లో కూడా వేరే. వాడు వీక్ అవుతాడు, వీడు ఇరిటబుల్గా, వీడి ఓవర్ సెన్సిటివ్గా ఉంటాడు. వాడికి నొప్పి ఉంటుంది, వీడికి నొప్పి ఉంటుంది, కానీ నక్స్వామిక వాడంత తీవ్రంగా ఉండదు. ఇద్దరు కూడా ఆ క్యాబిన్ బేసిన్ దగ్గరికి వెళ్ళి అంటూ ఉంటారు. నక్స్వామిక వాడు విపరీతమైన చిల్లీగా ఉంటాడు. వాడు వీలైతే ఒక స్వెట్టరో ఏదో కట్టుకుంటాడు, లేదా ఇలాగ తలకాయ మీద నుంచి ముసుగేసుకుని చలి ఇలా పెట్టుకుని అప్పుడు కక్కుకుంటూ ఉంటాడు. కెంట్ అంటారు ఎపికాక్లో, కొన్ని సార్లు యూ హ్యావ్ టు విజిట్ ద హోమ్ టు డిఫరెన్షియేట్ దిస్ అంటాడు ఆయన. పాపం అంటే అప్పట్లో అలా చేసేవారు అనుకుంటా.
అంటే ఆ లక్షణం పట్టుకోవడానికి చాలా మైనర్ డిఫరెన్సియేషన్ ఉంటుంది. మీరు పట్టుకోవడానికి ఒక్కొక్కసారి మీరు ఆ ఇంటికి వెళ్ళి చూస్తే తప్ప తెలియదని చెప్పారు ఆయన కెంట్. అంత మైనర్గా ఉంటాయి అన్నమాట డిఫరెన్షియేట్, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. సో కమింగ్ బ్యాక్ టు వాట్ ఎవర్ ద ప్యాథాలజీ ఈస్, ఈ సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉండాలి. కొన్ని సార్లు స్టమక్ పెయిన్ ఉంటూ ఉంటుంది ఎపికాక్లో కూడా. యూజువల్గా స్టమక్ పెయిన్ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది, అంటే ముందర ఎడం వైపు మొదలవుతూ ఉంటుంది. ఆ పెయిన్ రావడంతో ఇక వాడికి నొప్పి ఎక్కువైపోయి వాడు కదలలేకుండా ఏదో బ్రయోనియా వాడిలాగా అలాగే ఉండిపోతాడు వాడు. ముఖ్యంగా మీరు పిల్లల్లో ఒక 1 to 10 years ఏజ్ పిల్లల్లో ఇది చూడొచ్చు. బాగా నొప్పి వస్తూ ఉంటుంది, ఆ నొప్పి ఎడమ నుంచి ఇలా కుడికి వస్తూ ఉంటుంది, వికారం, వామిటింగ్ రావడం, అస్తమాను వాంతి చేసుకోవాలనుకోవడం, వీక్నెస్, విపరీతమైనటువంటి నీరసం, దాంతోపాటు పేషెంట్ ఎపియర్స్ యాజ్ ఇఫ్ ట్రాన్స్ఫిక్స్డ్, అంటే ఎవరో కట్టేసినట్టు ఇలాగే ఉంటాడు వాడు. అదే మీరు ఆర్సనిక్ ఆల్బంలో చూస్తే ఎలా ఉంటాడంటే, ఆర్సనిక్ ఆల్బంలో ఫుల్ రెస్ట్లెస్ గా ఉంటాడు సార్. వెరీ రెస్ట్లెస్. రెస్ట్లెస్ గా ఉంటాడు వాడు. అక్కడే ఉండి అటు ఇటు తిరిగిపోతూ ఉంటాడు, కూర్చుని దగ్గర నుంచి 10 సార్లు లేస్తాడు. అవన్నీ మీరు చూడొచ్చు. అదే ఎక్కువ నైట్లో ఎలా ఉంటుందండి? ఎక్కువ నైట్లో ఎలా ఉంటుంది? దేర్ విల్ బి అన్ యాగోనైజింగ్ పెయిన్, అరుపులు, కేకలు, భరించలేకపోవడం, ఏదో సునామీ వచ్చినంత హడావిడి చేస్తాడు ఈ కడుపు నొప్పికి. కానీ ఎపికాక్లో మీరు చూస్తే ఆ ఇరిటేషన్ అనేటువంటిది కనిపించదు. మెంటల్ స్టేట్లో, ఫిజికల్ స్టేట్లో చాలా ఇరిటేషన్గా ఉంటాడు, కానీ మోర్ ఆఫ్ వీక్నెస్, నీరసం ఎక్కువగా కనపడుతుంది. ఎగ్జాషన్, నీరసం, ఆ ఒక వాంతికే ఏదో 8 వాంతులు అయినంత. అది ఆర్సనిక్ ఆల్బంలో కూడా ఉంటుంది. అందుకే పాతక్లో ఒక రూబ్రిక్ ఉంటుంది, వీక్నెస్ డిస్ప్రపోర్షనేట్ టు హిజ్ ప్యాథలాజికల్ కండిషన్ అంటారు. అంటే వాడికి వచ్చిన నీరసానికి వాడికి వచ్చే జబ్బుకి సంబంధం ఉండదంటారు పాతక్, ఆర్సనిక్ ఆల్బంలో. సో ఎపికాక్లో కూడా అలాగే ఉంటుంది, కానీ ఎపికాక్లో రెస్ట్లెస్నెస్ ఉండదు, ఆర్సనిక్ ఆల్బంలో రెస్ట్లెస్నెస్ ఉంటుంది. ఎపికాక్లో వీక్, ఎగ్జాస్టెడ్ ఎక్కువగా ఉంటుంది, తొందరగా అలిసిపోతారు, ఎక్కువగా అలిసిపోతారు. ఓకే, ఆ రకంగా మనం ఎపికాక్ ఈ కండిషన్స్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక చోట ఎపికాక్ మనకి బాగా ఇండికేట్ అయ్యేటువంటిది ఏంటంటే, కొన్ని రకాల బ్రెయిన్ కండిషన్స్లో మనకి ఎపికాక్ అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఊహించాం ఏమిటి ఎపికాక్ బ్రెయిన్లో కూడా పనిచేస్తుందా అని. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, కానీ మనకి పట్టుకోవడం రావాలి, వచ్చిన సమస్య అది. మరి ఎపికాక్ బ్రెయిన్ కండిషన్స్ ఎలా ఉంటాయండి అంటే, ఇందాక మనం చెప్పుకున్న నాసియా, వీక్నెస్, ఎగ్జాషను, గ్యాగింగు, ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఉంటాయి. టంగ్, థర్స్ట్లెస్, ఇవన్నీ. వీటితో పాటు హై గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, చాలా ఎక్కువ జ్వరం ఉంటుంది వాళ్ళల్లో. అందుకని బ్రెయిన్ కండిషన్స్ అంటే ఏమంటే ఓ 2 నెలల్లో బ్రెయిన్ కండిషన్ నుంచి సఫర్ అవుతున్నారు, మంచం మీద ఉన్నాడు, వికారంగా ఉంది అంటే అప్పుడు ఎపికాక్ పడదు. ఎపికాక్ పేస్ ఏంటండి? ఎక్యూట్ సార్. ఎక్యూట్, స్పీడీ, రేసీ పేస్. అంతేగాని తర్వాత ఎప్పుడో మనకి 4-5 రోజులకి జ్వరం వచ్చిందండి, 6వ రోజు వికారంగా ఉంది, వామిటింగ్ అయిందంటే ఎపికాక్ ఆలోచించకూడదు, అది మనకి రావాలి. నేను రిపీటెడ్గా ఈ మన సంకల్పాలో మనం చెప్తున్న పాయింట్ ఏంటంటే, రెమెడీస్ని లక్షణాలు కొండ గుర్తులు బండ గుర్తులు పెట్టి అలా చేయకూడదు. అది చాలా రాంగ్ వే అది. కొండ గుర్తులు బండ గుర్తులు పెట్టుకోకూడదు. వికారం ఉంటే ఎపికాకు, దగ్గుంటే యాంటిమ్టాటు అనుకోకూడదు.
ఎపికాక్ తాలూకు నేచర్ ఏంటి, యాంటిమ్టాట్ తాలూకు నేచర్ ఏంటి? ఎపికాక్ మోర్ ఎక్యూట్, యాంటిమ్టాట్ మోర్ క్రానిక్. ఎందుకు ఎపికాక్ ప్రూవింగ్స్ లో వచ్చింది ఏంటి, ఆ ఇరిటేషన్ టైప్ ఆఫ్ సిమ్టమ్స్. ఇరిటేషన్ అంటే మెంటల్ ఇరిటేషన్ కాదు, స్పీడ్ ఆఫ్ ఇరిటేషన్. అంటే మొదట్లో ఒక ఎక్యూట్ కండిషన్ మొదలైనప్పుడు ఏ రకమైనటువంటి సిమ్టమెటాలజీ కనబడుతూ ఉంటుందో అది మోర్ ఆఫ్ ఎపికాక్ లోకి ఉంటుంది. యాంటిమ్టాట్ లో రిలాక్సేషన్ ఫేజ్, అంటే ఒక 4-5 రోజులు పోరాడి అలిసిపోయిన తర్వాత ఏ రకమైన కండిషన్ డెవలప్ అవుతుందో అది యాంటిమ్టాట్లోకి వెళ్తుంది. రెమెడీస్ని వాటి నేచరు, స్పీడు, పేసు, వాటి తాలూకు ఇది మొన్న హోమియో బ్రదర్హుడ్లో కూడా చెప్పాను అదే పాయింట్. వాటిల్ని బట్టి నేర్చుకోవాలి, కానీ కొండ గుర్తులు పెట్టుకుని బండ గుర్తులు పెట్టుకుని నేర్చుకుంటే రెమెడీస్ మనకి ఏదో ఒక రోజు మిస్ కొడతాయి. అదేంటండి మా వికారంగా ఉందని ఎపికాకేగా వేసాం అంటే, వికారంగా ఉన్న ప్రతి కేసులోనే ఎపికాక్ పడదు. ఎపికాక్ తాలూకు నేచర్, ఆ సిమ్టమెటాలజీ అక్కడ ఉంటేనే, ఆ స్పీడు, ఆ రేసు, ఆ పేసి, ఆ ఎక్యూట్నెస్ ఉంటేనే ఎపికాక్ పడుతుంది. సో మనం మందు చదువుకునేటప్పుడే దాని తాలూకు లెంత్, బ్రెత్, హైట్ తెలుసుకోవాలంటే మనకి వినయం రావాలి. అందుకని మందు చదువుకుంటున్నప్పుడే మనం ఒక సప్తసతి ఎంత చక్కగా పారాయణ చేస్తామో, ఎంత శ్రద్ధతో భక్తితో చేస్తామో, ఓ విష్ణు సహస్రనామం ఎలా చేస్తామో, ఓ లలితా సహస్రనామం ఎలా చేస్తామో, అంత పవిత్రమైనటువంటి భక్తి శ్రద్ధలతో గనక మీరు ఒక ఔషధాన్ని చదువుకుంటున్నట్టయితే ఖచ్చితంగా ఆ ఔషధం మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మీ నుంచి ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఇస్తుంది. వాస్తవం ఇది. సో ఇది జాగ్రత్తగా మనం పట్టుకోవాలి. మరి ఈ బ్రెయిన్ కండిషన్స్లో వీటన్నిటితో పాటు ఇందాక చెప్పుకున్నటువంటి ఫీవరు అండ్ ఆ పెయిన్ ఇక్కడ ఆక్సిపిట్ రీజన్లో, ఆక్సిపిట్ డార్సలు అంటే ఇగో ఇక్కడ ఈ షోల్డర్స్ మధ్యన ఈ పెయిన్స్ మీకు ఎపికాక్లో చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంటాయి. అది ఇలా వెనక్కి లాగేస్తున్నట్టు, దిగలాగేస్తున్నట్టు ఉంటుంది. పేషెంట్ అదే చెప్తాడు, డ్రాయింగ్ పెయిన్స్ అంటాడు. ఇందాక చెప్పుకున్న ఈ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్, బైలియస్ కండిషన్స్, లివర్ కంప్లైంట్స్, వాటిల్లో ఆ పెయిన్ మోర్ ఆఫ్ డార్సల్ రీజన్, అంటే ఈ నడుము, ఈ రెండు భుజాల మధ్యలో ఉండేటువంటి చోట ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ మెనింజైటిస్ లేదా బ్రెయిన్ కండిషన్స్ ఏవైనా వాటిల్లో మోర్ ఆఫ్ హెడ్లో ఉంటుంది, బ్యాక్ సైడ్ ఆఫ్ హెడ్. అలాగే మెడ, ఈ ఈ ఆక్సిపిట్, మెడ, ఈ రెండు విపరీతమైనటువంటి నొప్పి. ఆ నొప్పి అంతా ఇంత ఉండదు. ఎపికాక్లో పెయిన్ వస్తే విరిగిపోయినంత నొప్పి వస్తుంది, బ్రేకింగ్ పెయిన్స్. మరి బ్రేకింగ్ పెయిన్స్ ఉన్నటువంటి ఇంకో రెమెడీ ఏంటండి? ఎముకలు విరిగిపోయేంత నొప్పి ఇంకెక్కడ ఉంటుంది? ఇంకో మందు ఏమిటది? యుపటోరియం. వెరీ గుడ్, యుపటోరియం పెర్ఫ్. మరి యుపటోరియం పెర్ఫ్ కి ఎపికాక్ కి తేడా ఏమిటి? యుపటోరియం పెర్ఫ్ లో ఎక్కడ ఉంటాయండి ఈ బ్రేకింగ్ పెయిన్స్? జాయింట్స్. జాయింట్స్ లో. కానీ ఎపికాక్ లో మోర్ ఆఫ్ బ్యాక్ సైడ్ ఆఫ్ హెడ్, నెక్ అండ్ ఇన్ బిట్వీన్ ద షోల్డర్స్, అక్కడ ఉంటుంది ఎంత విరిగిపోయేంత నొప్పి. సో రెమెడీ తాలూకు నేచర్ని మీరు అర్థం చేసుకుంటే మీరు టక్మని పట్టుకోగలరు. సో మెనింజైటిస్, బ్రెయిన్ కండిషన్స్లో కూడా ఎపికాక్ ఇండికేట్ అవుతుంది మిగతా వాటితో పాటు. అదే బెలడోనా వాడు ఉన్నాడు కూడా, ఒక ఎగ్జాంపుల్, వాడికి ఏముంటాయండి? గ్యాగింగ్, వామిటింగ్ ఉంటాయా వాడికి? ఉండవు సార్. మరేముంటాయి? బెలడోనా ఏమిటి? రెడ్నెస్ ఎక్కువ కనపడుతుందండి. రెడ్నెస్ ఆఫ్ ద ఫేస్, హై గ్రేడ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్,
జ్వరం చూస్తే 103 104 ఉంటుంది. ఓయ్ 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 అని అరుస్తూ ఉంటాడు. జార్ ఎగ్రవేషన్, కొంచెం కూడా కదలడు, ఇలా కూర్చుని ఉంటాడు వాడు. ఏమిటంటే ఇలా కొంచెం కదిలి ఎవడైనా ఫ్లోర్ మీద నడిస్తే వీడికి తలకాయ బద్దలైపోతున్నట్టు ఉంటుంది. బర్స్టింగ్ హెడేక్, రెడ్నెస్, కంజెషన్, ఇన్ఫ్లమేషన్. మళ్ళీ ఇవే కండిషన్స్ ఉంటాయి. మిగతా ప్యాథాలజీ చూసుకుంటే ఏమండి ఇది మెనింజైటిస్ కేసు సార్, బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందని చెప్తారు. కానీ వాడి సిమ్టమ్స్ వాడివి, వీడి సిమ్టమ్స్ వాడివి. ఇద్దరు ఎక్యూట్లోనే వస్తారు. అలా కాదండి, ఒక బ్రెయిన్ అటాక్ వచ్చింది, ఓ నెల రోజులు హాస్పిటల్లో ఉన్నాం, ఇంటికి వచ్చాం, అప్పటి నుంచి తెలివి లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, ఏదైనా వికారంగా ఉంటే వామిటింగ్ చేసుకుంటున్నాడు, వికారం అంటున్నాడు అంటే ఎపికాక్ వేస్తారండి? వేయకూడదు సార్. ఎందుకు? దాని ఎఫినిటీ కాదు అది. ఎపికాక్ వేయాల్సిన టైం వెళ్ళిపోయింది. మనం అప్పుడు అలోపతి హాస్పిటల్లో గడిపేసాం మన టైం అంతా. ఇప్పుడు ఇంటికి వచ్చేసి ఆ రిలాక్సేషన్ పీరియడ్లో వాడికి సిమ్టమ్స్ అన్నీ తగ్గి వాడికి ఒక్క వికారంగా కనపడుతోందంటే అది నేను ఇందాక నుంచి చెప్తుంది. ఆ పేస్ని అర్థం చేసుకోకుండా బండ గుర్తులు పెట్టుకున్నారనుకోండి. ఒక ఆయన అన్నాడు బండ గుర్తులు బాగా ఈజీగా ఉంటాయని. ఇలాంటివే ఎపికాక్ వేస్తాం, అదేం పని చేయదు, ఏం చేయాలో తెలీదు. వద్దు, ఆ జోలికి వెళ్ళొద్దు. మనం చేయాల్సింది ఏంటంటే రెమెడీ పిక్చర్ని బాగా పట్టుకోండి. అది ఎక్కడ ఇండికేట్ అవుతుందో మీకే ఆ స్విచ్ ఆన్ అయిపోతుంది బ్రెయిన్లో, ఎప్పుడు మనం ఇలా చదువుకుంటే. అందుకని మన టీము అంతా కూడా దీని మీద వర్క్ చేసి మేము ఏం చేసాం, ఈ రకమైనటువంటి అప్రోచ్ కనుక మీకు ఇచ్చినట్టయితే మీరు చాలా ఎక్కువ కేసెస్కి ఇంకా ప్రయోజనం చేకూర్చిన వారు అవుతారు. సో కమింగ్ బ్యాక్ టు బ్రెయిన్ కండిషన్స్. ఇప్పుడు బ్రెయిన్ కండిషన్స్ కాకుండా ఇంకా ఇందాక చెప్పుకున్న గ్యాస్ట్రైటిస్ తీసుకుందాం, లేదా జాండిస్ తీసుకుందాం, లేదా ఎక్యూట్ అబ్డామిన్. ఎక్యూట్ అబ్డామిన్ అనేది ఒక టాపిక్. అనేక మందులు ఉన్నాయి ఎక్యూట్ అబ్డామిన్లో. కేసును పట్టుకోవటం రావాలి. ఎపికాక్ కేసు ఎలా ఉంటుంది? చాలా స్పీడ్ రేసీ పేస్గా ఉంటుంది. ఇందాక చెప్పుకున్నటువంటి అన్ని సిమ్టమ్స్ కనబడుతుంటాయి ఎక్యూట్ అబ్డామిన్లో. గ్యాగింగ్, వామిటింగ్, నాసియా, వీక్నెస్, ఎగ్జాషన్, ప్యాలర్, థర్స్ట్లెస్, క్లీన్ టంగ్, పెయిన్ ఇన్ బ్యాక్ బిట్వీన్ ద షోల్డర్స్, డ్రాయింగ్ పెయిన్, ఆర్ ఇన్ ద నెక్, డ్రాయింగ్ పెయిన్. ఇవన్నీ ఉన్నటువంటి గ్యాస్ట్రైటిస్ కేసుల్లో కూడా ఎపికాక్ పడుతుంది. మొన్న అంటే ఎలా పట్టుకోవాలో మొన్న ఒక కేసు వచ్చింది, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఏమిటంటే ఒక గంటలో 5 వాంతులు అయ్యాయి ఆ పిల్లవాడికి. సరే ఓపీలోకి వచ్చారు, చూస్తే వాడికి వామిటింగ్స్ అవుతున్నాయి, పేషెంట్స్ ఓపీలో ఉన్నారు. సరే ముందు ఎపికాక్ 30 ఒక డోస్ వేసి కూర్చోబెట్టండి అమ్మా, ఒక 3 పేషెంట్లు అయ్యాక చూద్దాం అని చెప్పాను మా స్టాఫ్కి. కూర్చోబెట్టారు. సరే 3 ఎపికాక్ 30 వేసాక కూడా వామిటింగ్ అయ్యింది. సరే తీసుకొచ్చేసారు లోపలికి 3 కేసుల తర్వాత. చూస్తే ఈ పిల్లవాడికి ఏం జరిగిందమ్మా అంటే, అబ్బా ఇందాక సాయంత్రం దాకా బాగానే ఉన్నాడండి, ఇది అప్పుడు 7 ఎంతో అయింది, 4ంటికి ఎంతకో స్కూల్ నుంచి వచ్చాడు, రాగానే వికారం అన్నాడు, నిన్న రాత్రి ఏదో దోశ ఏదో తిన్నాడు, మధ్యాహ్నం ఈ గంటలో 10 వాంతులు అయ్యాయి. అది 2 గంటల్లో 4 to 6 అస్తమాను వామిటింగ్ వచ్చింది అంటున్నాడు. వికారం, వాడు చాలా యాక్టివ్ పిల్లవాడు వాడు. అలాంటి వాడు చాలా నీరసంగా వాళ్ళ అమ్మోళ్ళు ఇలా పడుకుని కూర్చున్నాడు. సరే నాలుక చూపించుకుంటే నాలుక బాగానే ఉంది. అమ్మ ఏమైందంటే ఇలా స్కూల్ నుంచి వచ్చాడండి, స్కూల్ నుంచి రాగానే నేను ఏదైనా పెడతాను స్నాక్స్, వద్దమ్మా నాకు తేడాగా ఉంది, వామిటింగ్ అవేలా ఉంది అన్నాడు. అలా మొదలయ్యాయి వామిటింగ్. అలా కంటిన్యూస్గా ఈ 2 గంటల్లో 10 వామిటింగ్లు 10 వాంతుల దాకా అయిపోయాయి. కక్కేస్తున్నాడు.
ఇంకా ఎక్కడుందో అర్థం కావట్లేదు. పొద్దున్నంతా బయటకు వచ్చేసింది, ఇంకా కక్కుతున్నాడు, కఫంలా వస్తోంది. ఇప్పుడు పడుకున్నాడు. రాగానే నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నాడు. నాకు ఇరిటేషన్గా ఉంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పి పడుకున్నాడు అని చెప్పి ఆవిడ. ఇదే మనకి చెప్పిన సిమ్టమ్స్. ఏం మంది వేస్తారండి ఈ పిక్చర్కి? ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? ఏమైనా మంది వేస్తారా? ఈ పిక్చర్ ఇదే. 4 గంటలకి మొదలయ్యి 7 గంటలకు తీసుకొచ్చారు పేషెంట్ని. 10 వాంతుల దాకా అయ్యాయి. అస్తమానం వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది, వామిటింగ్ అయిపోతుంది, వికారం. ఇపికాక్ 200 వేయాలి సార్. ఎపికాక్ 200 వేయాలి. వెరీ గుడ్. ఇంకా చెప్పండి సార్, ఎవరైనా. తప్పే ఉంది ఇందులో? దాహం గురించి ఒకసారి దాహం గురించి. దాహం ఉంది, దాహం బాగానే ఉంది. దాహం బాగుంది. మంచినీళ్ళు అడుగుతున్నాడు పిల్లవాడు. నక్స్వామిక. వెరీ గుడ్. ఫస్ట్ థాట్ విల్ బి నక్స్వామిక. వెరీ నైస్. చెప్పండి మిగతా వాళ్ళు కూడా, దాన్ని బట్టి కొంత ఇది వస్తుంది. ఎపికాక్ 200 వేయాలన్నారు, నక్స్వామిక. ఇంకెవరైనా ఉన్నారండి? వాటర్ కొంచెం కొంచెం తాగితే ఆర్సాల్వ్ యూజ్ అవుతుందేమో సార్. ఆర్సాల్బ్. వెరీ గుడ్, వెరీ గుడ్ నరేష్ గారు. ఆర్సాల్బ్. ఇంకా అంటే ఎక్యూట్లో ఎలా పట్టుకోవాలో చెప్తున్నాను. 4 గంటలకి స్టార్ట్ అయిన జబ్బు 7 గంటలకు వచ్చి మన దగ్గరికి వచ్చారు. ఈ లోపు 10 వాంతుల దాకా అయ్యాయి, వికారంగా ఉంది, నీరసంగా ఉంది బాగా. పేషెంట్కి పడుకునే ఉంటున్నాడు, నన్ను డిస్టర్బ్ చేయకండి అంటున్నాడు. దాహం ఉంది, మంచినీళ్ళు తాగుతున్నాడు, ఆడే అడిగి తాగుతున్నాడు. ఏంటి ఇంకెవ్వరు చెప్పరా? మరి ఇంకా ఎవరిది బ్రయోనియా చెప్పింది? ఎవరండి? నేనే నీదేనా? ఓకే. సో బ్రయోనియా ఈజ్ ది రెమెడీ హియర్. ఆ పిల్లవాడికి బ్రయోనియా 30 వేశాను. వేసి 200 ప్యాకెట్ ఇచ్చాను. ఏమండి వామిటింగ్స్ తగ్గవు, మళ్ళీ అవుతాయి, 30 వేసాక కొంతసేపు ఆగుతుంది, మళ్ళీ వస్తుంది, ఈసారి వస్తే మాత్రం 200 వేసేయండి అని చెప్పాను. సో బ్రయోనియా 30 వేయగానే 1 గంట వామిటింగ్ అవ్వలేదు. ముందు బ్రయోనియా 30 వేయగానే వామిటింగ్ అయిపోయింది. వెంటనే వరలక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమంటే బంతి వేసాక మళ్ళీ వామిటింగ్ అయిపోయిందంటే, అయితే వెంటనే వెయ్యమ్మా, మరి అదే వెయ్యమ్మలేదు కదా అని చెప్పాను. సరే వెంటనే మళ్ళీ వేసింది. వేసాక 1 గంట గంట ఆగింది. ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యే వాంతులు. ఈసారి బ్రయోనియా 200 వేసాం, వేస్తే ఇంక సెట్ అయింది. ఇలా ఉంటాయి ఎక్యూట్ కండిషన్స్లో. ఎందుకు ఇక్కడ తీసుకున్నటువంటి పాయింట్ చూడండి. మీరు చక్కగా చెప్పారు అందరూ. ఆర్సనిక్ ఆల్బమ్ ఒకరు చెప్పారు. ఆర్సనిక్ ఆల్బమ్ పేషెంట్ చాలా రెస్ట్లెస్గా ఉంటాడు, అదే ఇందాక చెప్పుకున్నాం. కానీ వీడు ఎలా ఉన్నాడు? నీరసంగా పడుకుని ఉన్నాడు. రెండోది నక్స్వామిక చాలా ఇరిటబుల్గా ఉంటాడు. నక్స్వామిక వాడు. వీడు ఎలా ఉన్నాడు? ఇరిటబుల్గా లేడు. వీడు ఇరిటబుల్గా ఉన్నాడు, వీడిని డిస్టర్బ్ చేస్తే ఇరిటబుల్గా ఉన్నాడు. ఆ పాయింట్ పట్టుకున్నాను నేను. బ్రయోనియాలో ఏముంటుందండి? ఇరిటబిలిటీ. వాడిని డిస్టర్బ్ చేయకూడదండి. వాడు అదే పాయింట్ చెప్తున్నాడు అక్కడ. ఏమన్నా నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను పడుకోనివ్వకండి, నాకు డిస్టర్బెన్స్ చేస్తే చిరాగ్గా ఉంది అంటున్నాడు. ఎందుకంటే బ్రయోనియా ఫ్యామిలీ కూడా అందులోంచే వస్తుంది. సో ఆ కుకుర్బిటేసియే ఫ్యామిలీలో ఈ రెమెడీస్ అన్నీ కూడా చాలా చిరాగ్గా ఉంటారు. బ్రయోనియా, కోలోసింతు, వైలేల్స్ ఫ్యామిలీ, ట్రైకాలర్, వయాలా, ఆర్డర్, ప్యాసిఫ్లోరా. ఈ రెమెడీస్ అన్నిట్లోనూ ఎవర్షన్ టు బి డిస్టర్బ్డ్ అని ఉంటుంది. బ్రయోనియాలో పట్టుకునే సిమ్టమ్ ఏంటి? డిస్టర్బెన్స్. వాడు భరించలేడు. వాడికి ఏదైనా కంప్లైంట్ వచ్చింది అనుకోండి, వాడు కామ్గా, పీస్గా, శాంతిగా పడుకుంటాడు. అలాంటి టైంలో రెస్ట్ తీసుకుంటున్నప్పుడు గనక వాడిని కెలికితే వాడికి విపరీతమైన కోపం వస్తుంది. కానీ నక్స్వామికాలో, ఆర్సనిక్ ఆల్బంలో అలా కాదు. వాళ్ళు జనరల్గానే ఓవర్ సెన్సిటివ్గా ఉంటారు, కోపంగా ఉంటారు, చిరాగ్గా ఉంటారు. ఎపికాక్లో ఇందాక చెప్పాను, వీక్నెస్ ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా దానికన్నా కూడా.
సో ఒక క్లినికల్ కండిషన్ని మనం టాలీ చేసుకునేటప్పుడు మనం ఎలా చూడాలి? ఇది అక్యూట్ కండిషను, వీడికి థర్స్ట్ ఉంది కాబట్టి ఎపికాక్ కాంట్రా ఇండికేటెడ్. వీడు డిస్టర్బెన్స్ భరించలేని అంటున్నాడు, వీడికి వీక్నెస్ ఉంది, ఎగ్జాషన్ ఉంది, రెస్ట్లెస్నెస్ లేదు, ఆర్సనిక్ ఆల్బమ్ కాంట్రా ఇండికేటెడ్. ఎక్కువ నైట్లా లేడు, మరి ఎలా ఉన్నాడు? ప్యాసివ్గా ఉన్నాడు, చిరాగ్గా ఉన్నాడు. ఎప్పుడు వాడిని డిస్టర్బ్ చేస్తే చిరాగ్గా. బాగా యాక్టివ్గా ఉండే పిల్లవాడు సడన్గా ఇంత వీక్ అయిపోయాడు. దాంతోపాటు చిరాకు, మదర్ని అంటిపెట్టుకుంటున్నాడు, పడుకుంటున్నాడు, ఫీవర్ లేదు. ఏ టిపికల్ గ్యాస్ట్రైటిస్ కండిషన్ విచ్ హ్యాడ్ ఏ హ్యూజ్ బెనిఫిట్ విత్ బ్రయోనియా. అందుకని ఒక క్లినికల్ కండిషన్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం. అందులో వాడి స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ ఎలా ఉన్నాయి, పేస్ ఎలా ఉంది, స్పీడ్గా. నిజానికి బ్రయోనియాలో ఇంత స్పీడ్ పేస్ ఉండదు, యూజువల్గా ఉండదు. అందుకే చాలా హెజిటేట్ చేశాను నేను బ్రయోనియా ఇవ్వడానికి. బట్ స్టిల్ సిమ్టమ్స్ అన్నీ దానికి సిమిలర్గా ఉన్నాయి. థర్స్ట్, బాగా మంచినీళ్ళు అడుగుతున్నాడు పిల్లవాడు. అని మంచినీళ్ళు అడగడం చూడం మనం. ఒక 4 ఏళ్ల పిల్లవాడు, 3 ఏళ్ల పిల్లవాడు. నెక్స్ట్ వాడు టిపికల్గా చెప్తున్నాడు, నన్ను పడుకోనివ్వండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, డిస్టర్బెన్స్ చేస్తే చిరాకు పడుతున్నాడు. అదే వాళ్ళ అమ్మ చెప్పింది వాడు కూడా ఎగ్జిబిట్ చేశాడు అక్కడ క్లినిక్లో. సో ఇంత సిమిలారిటీ గనక మీకు కనబడితే, అఫ్ కోర్స్ బ్రయోనియా హ్యాస్ ఎ మోర్ ఆర్ లెస్ ఏ ప్రోగ్రెసివ్ టైప్ ఆఫ్ పేస్. బట్ స్టిల్ ఐ వెంట్ విత్ బ్రయోనియా ఇన్ దిస్ కేస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద పర్సన్, నాట్ టు బి డిస్టర్బ్డ్. అది అంత బాగా హోల్డ్ చేసింది, ఆ కేసుని గట్టిగా పట్టుకుంది. సో నన్ను కూడా అటువైపే లాగేసింది, బ్రయోనియా వైపే. బ్రయోనియాతోనే తగ్గిపోయింది. సో అలా ఉంటుంది క్లినికల్ కండిషన్స్ని పట్టుకునేటప్పుడు. నెక్స్ట్ కెంట్ అంటారు ఎపికాక్ గురించి, ఇట్ ఈస్ అన్ ఇన్ఫాంట్ ఫ్రెండ్ అంటారు కెంట్. ఎందుకంటే ఇన్ఫాంట్స్లో దీనికి ఉన్న ఎఫినిటీ ఎంత ఎక్కువగా ఉంటుందంటే, ఏమండి ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు గురువుగారు, బాగానే ఉన్నాయి, దాహం ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఈ ఎగ్జాషను, బ్యాక్ పెయిన్, ఇవన్నీ పసిపిల్లలు ఏం చెప్తారు? వాళ్ళకి అసలు ఇంకా మాటలే రావుగా. అందుకని పసిపిల్లల్లో స్ట్రైట్ అవే కోల్డ్ గనక లంగ్స్లో సెటిల్ అయ్యి వామిటింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఎపికాక్ని మించిన రెమెడీ లేదు. జలుబు చేసింది పిల్లవాడికి, 3 నెలలు 4 ఏళ్ళు, పాలు తాగుతున్నాడు, ముక్కంతా జలుబుగా ఉంది, పాలు తాగుతున్నాడు, కక్కేస్తున్నాడు, పాలు తాగుతున్నాడు, కక్కేస్తున్నాడు, పాలు తాగకపోయినా కక్కేస్తున్నాడు, కక్కులు, గ్యాగింగ్, వామిటింగ్. బాబు నీకు దాహం ఉందా అని అడిగితే వాడు ఏం చెప్తాడు? ఏడుస్తాడు వాడు. లేకపోతే నీకు బ్యాక్ పెయిన్ ఉందా అని అడిగితే వాడు ఏడుస్తాడు. ఏమీ దొరకవు సిమ్టమ్స్. ఆ కోల్డ్ కనుక లంగ్స్లో స్లైటిల్ అయ్యి ఆ ఇరిటేషన్ ఫేజ్ ఏదైతే ఉందో, గ్యాగింగ్, వామిటింగ్ ఉందో, దాన్ని పట్టుకుని మీరు ఎపికాక్ 30 కనుక వేయగలిగితే ఇమీడియట్గా మీకు వామిటింగ్స్ కంట్రోల్ అయిపోతాయి. అంత అద్భుతంగా పనిచేస్తుంది ఎపికాక్. దాన్ని కెంట్ అందుకే ఇన్ఫాంట్ ఫ్రెండ్ అంటారు ఆయన. పాపం పసిపిల్లవాడికి వాడికి ఏం తెలియదు, సిమ్టమ్స్ ఏం ఉండవు. వాడికి దగ్గు వస్తుంది, తాగిన పాలు కక్కేస్తాడు, నీరస పడిపోతాడు, మొహం చిక్కిపోయినట్టు అయిపోతుంది, కొంచెం గుర్ర గుర్ర అంటూ ఉంటాడు. లేకపోతే కొంచెం పెద్ద పిల్లలు 3-4 సంవత్సరాల పిల్లలైతే గుర్ర గుర్ర అని ఆయాసంగా సఫకేట, గాలి ఆడట్లేదని చెప్తారు. పెద్దవాళ్ళు అయితే ఇంకా కరెక్ట్గా చెప్తారు. అందుకని అలా యాంటిమ్టాట్లో కూడా ఉంటుంది చిత్రం, ఎపికాకు యాంటిమ్టాట్. కానీ ఇందాక చెప్పినట్టు ఎపికాక్ ఆ ఇరిటేషన్ ఫేజ్లో, అంటే వాడికి సడన్గా కోల్డ్ చేయటం, జలుబు చేయటం, దగ్గు రావటం, కక్కేయటం. అదే యాంటిమ్టాట్లో ఏమంటే జలుబు చేసిందండి, ఓ రోజు అయిపోయింది, నెమ్మదిగా ఓ రోజు, రోజున్నర 2 రోజులు అయ్యేసరికి వాడికి ఇంకా నీరస పడిపోతున్నాడు పిల్లవాడు, దగ్గు తగ్గుతున్నాడు, ఆయాస పడుతున్నాడు, డొక్కలు ఎగరేస్తున్నాడు, ఊపిరి అందట్లేదు అంటే అప్పుడు యాంటిమ్టాట్ ఇండికేట్.
అయితే కెంట్ రాస్తారు ఒక అద్భుతమైన, యాంటిమ్టాట్ హ్యాస్ ద వీక్నెస్ అండ్ సో హీ ఆర్ షీ ఆర్ ద బేబీ కెనాట్ ఎక్స్పెల్ ద మ్యూకస్ అంటారు కెంట్. ఆ లంగ్స్ లో కఫాన్ని బయటికి పంపించగలిగేటువంటి ఆ శక్తి తగ్గిపోతుంది, అది యాంటిమ్టాట్. కానీ ఎపికాక్ లో ఆ శక్తి ఉంటుంది, అది ఎపికాక్. ఇది కరెక్ట్ గా మీకు అర్థమవుతుంది. ఎపికాక్ లో ఏర్పడినటువంటి శ్లేష్మాన్ని బయటకు నెట్టగలిగేటువంటి నేర్పు ఓర్పు ఉంటాయి, యాంటిమ్టాట్ లో ఉండవు. అది కానీ మాస్టర్ గారు ఈకే గారు ఈ లంగ్స్ కెనాట్ ఎక్స్పెల్ ద మ్యూకస్ ఆ ఒక్క సిమ్టంలో పేస్ ఎక్యూట్ గా ఉన్నా కూడా ఇచ్చేవారట మాస్టర్ గారు. నిజానికి యాంటిమ్టాటు టెక్స్ట్ బుక్స్ ప్రకారం ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ రోజులో యాంటిమ్టాట్ గుర్తుకు రాదు, ఎపికాకే గుర్తుకొస్తుంది యూజువల్గా. కానీ ఆ లంగ్స్ చాలా వీక్గా ఉండి కఫం పట్టేసి కఫం బయటికి నెట్టగలిగేటువంటి అవకాశం లేకపోవడం చేత ఈవెన్ బాగా ఎక్యూట్గా ఉన్నప్పుడే, అంటే ఫస్ట్ ఫ్యూ అవర్స్లోనే యాంటిమ్టాట్ని ప్రయోగించడం అనేటువంటిది మాస్టర్ గారు చేశారు. ఎందుకు ఆయన దీన్ని పట్టుకున్నారు, ఈ సిమ్టమ్ను ముందుకు లాగారు. కెనాట్ ఎక్స్పెల్ ద లంగ్స్ కెనాట్ ఎక్స్పెల్ ద మ్యూకస్, లంగ్స్ ఆర్ ఇన్ సచ్ ఎ వీక్ స్టేట్ దట్ దే cannot expel the mucus. But in epicock, lungs are in very good condition. They will throw out everything they got inside. So mucus చూసుకుంటూ ఇప్పుడు ప్రతిసారి ఒక ఉదాహరణకి డ్రాసిరాలో ఉందనుకోండి, డ్రాసిరాలో రాత్రంతా దగ్గుతూనే ఉంటాడు, కొద్దిగా మ్యూకస్ వస్తుంది, మొత్తం కక్కేస్తాడు. ఏదైనా తిన్నాడు అనుకో, తిన్నది కూడా వచ్చేస్తుంది డ్రాసిరాలో. దగ్గినప్పుడు తలనొప్పి, గొంతు నొప్పి, ఛాతీ నొప్పి, అసలు డ్రాసిరా కాఫ్ వస్తుంటే భయం వేస్తుంది. అంటే ఈ దగ్గుతో ఇంకేమైనా అయిపోతుందా అన్నంత భయంకరమైన దగ్గు వస్తుంది డ్రాసిరా కండిషన్స్లో. దాంతోపాటు వాంతి అయిపోతుంది, వాడికి వాంతి అవుతుంది కానీ వాడి స్పియర్ వేరు. స్పాంజియా వాడిలో కొంచెం దగ్గు వస్తుంది, కొంచెం మ్యూకస్ వస్తుంది, కానీ బయటికి మిగతాది రాదు. ఏమాత్రం తీపి పదార్థాలు తిన్నా ఇమీడియట్గా స్పాంజియా కాఫ్ ఎగ్రివేట్ అయిపోతుంది. చాలా డ్రై కాఫ్గా ఉంటుంది, చాలా కొద్దిగా కఫం వస్తూ ఉంటుంది, మోస్ట్లీ డ్రై కాఫ్గా కనపడుతుంది. స్పాంజియా అండ్ డ్రాసిరా రెండిట్లోనూ నిజానికి మ్యూకస్ ఉన్నా అవి చాలా డ్రై కాఫ్గా కనపడతాయి. డ్రాసిరాలో మ్యూకస్ కన్నా కూడా మొత్తం స్టమక్లో ఉన్న కంటెంట్స్ అన్ని ఎక్స్పెల్ చేసేస్తారు, అది డ్రాసిరా కాఫ్. కోకస్ క్యాక్టై వాడికి కాఫ్ వస్తుంది, వాడికి కాఫ్ స్పాంజియా వాడికి వామ్ డ్రింక్స్ తగ్గితే తగ్గుతుంది, కాస్త వేడి నీళ్ళు తాగితే దగ్గు తగ్గుతుంది వాడికి. కోకస్ క్యాక్టైలో ఫాస్ఫరస్లో కోకస్ క్యాక్టైలో చన్నీళ్ళ కోసం వెతుక్కుంటారు. అసలు కోకస్ క్యాక్టై కాఫ్లో మీరు ఆశ్చర్యపోతారు, ఎంత కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందిరా బాబు అని, అంత ఫ్లమ్ ఉంటుంది, ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఫ్లమ్ కోకస్ క్యాక్టైలో. అండ్ కాఫ్ ఎమిలరేటెడ్ బై కోల్డ్ డ్రింక్స్, కోకస్ క్యాక్టై లైక్ ఫాస్ఫరస్. అసలు ఫాస్ఫరస్లో ఏ కంప్లైంట్ ఉన్నా కోల్డ్ డ్రింక్స్తో ఎమిలరేషనే. బెలడోనా వాడికి కాఫ్ వచ్చింది, వీడి కాఫ్ ఎలా ఉంటుంది, వీడికి దగ్గు వస్తుంది, దగ్గు వస్తే గొంతు నొప్పి వస్తుంది, తలపోటు వస్తుంది, దగ్గినప్పుడల్లా గొంతు నొప్పి వచ్చింది. ఈ జార్ అంటే దగ్గు కూడా ఒక జార్ వాడికి అన్నా అనుకో, బాడీ కొంచెం ఆ జార్ మూమెంట్, ఆ సడన్ మూమెంట్ ఏదైతే ఉందో అది బెలడోనా వాడు భరించలేడు. అందుకని వాడి దగ్గే వాడికి తలపోటు తెప్పించేస్తూ ఉంటుంది. సరే ఇంకొకటి సంగతి, సరే వాడు ఎవడో అలా నడుస్తున్నా వీడికి ఇక్కడ ఎగ్రివేషన్ వచ్చేస్తుంది, శబ్దాలు భరించలేడు. మూమెంట్ ఏదైనా సడన్ మూమెంట్ వచ్చింది అంటే బెలడోనా వాడి సిమ్టమ్స్ ఎగ్రివేట్ అయిపోతాయి, అది వాడి దగ్గైనా సరే. దాంతోపాటు దగ్గినప్పుడల్లా ఫేస్ ఎర్రగా అయిపోతూ ఉంటుంది.
లేదా ఫేస్ వేడిగా అయిపోతుంది. క్యాప్సికం వాడి కాఫ్ ఎలా ఉంటుంది? క్యాప్సికం కూడా కాఫ్లో ఇండికేట్ అవుతుంది. చాలా చిల్లీగా ఉంటాడు. వీడి మొహం బెలడోనాలోను క్యాప్సికంలోనూ కూడా, ఈ రెండిట్లోనూ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినవేమో, వీళ్ళ ఇద్దరిలోనూ రెడ్నెస్ చాలా ప్రిడామినెంట్గా ఉంటుంది. మొహం అంతా ఎర్రగా అయిపోతుంది కంప్లైంట్స్కి, మంట. కానీ క్యాప్సికంలో చాలా చిల్లీనెస్ ఉంటుంది, చలి భరించలేరు. అలాగే దగ్గినప్పుడు గొంతులో ఏదో పచ్చిమిరపకాయ కారం పెట్టినంత మంటగా ఉంటుంది వాడికి క్యాప్సికం కాఫ్లో. ఉత్తప్పుడు కూడా మంట చెప్తూ ఉంటాడు వాడు. హెపార్ సల్ఫ్లో కూడా డ్రై కాఫ్ ఉంటుంది. వాడికి గొంతులో ఏదో చేప ముళ్ళు మింగినంత నొప్పి వస్తూ ఉంటుంది. అది కిందకెళ్ళదు పైకెళ్ళదు అనిపిస్తూ ఉంటుంది వాడికి. హారిబుల్ థ్రోట్ పెయిన్ ఉంటుంది హెపార్ సల్ఫ్లో. డ్రై కాఫ్ ఉంటుంది, కఫమే రాదు, చాలా లిటిల్గా వస్తుంది, వచ్చినా కూడా జ్వరం వస్తుంది దాంతోపాటు. అలాగే విపరీతమైన చిల్లీనెస్, చలి గాలి తాగుతోందంటే దగ్గొచ్చేస్తుంది. డ్రై కాఫ్, ఫ్లమ్ తక్కువ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది, విపరీతమైన చిరాకు ఉంటుంది, చలి అస్సలు భరించలేడు. రూమెక్స్లో కాఫ్ ఎలా ఉంటుంది? రూమెక్స్లో గొంతులో నొస, ఇక్కడ ఏదో ఉంది సార్ అంటుంటాడు రూమెక్స్లో. దాంతోపాటు జలుబు, దాంతోపాటు తుమ్ములు. ముఖ్యంగా ఈవినింగ్ అబౌట్ టు స్లీప్ అనేసరికి రూమెక్స్ కాఫ్ పెరిగిపోతుంది. నిద్రలోకి వెళ్లే ముందు 11 PM అండ్ 11 AM ఎగ్రవేషన్ అంటారు కెంట్. అసలు 11కే టైం మొడాలిటీ ఒకటి ఉంటుంది, అది కాకుండా కూడా వాడికి నిద్రకి వెళ్లే ముందు విపరీతమైన కాఫ్ వస్తూ ఉంటుంది రూమెక్స్లో. సో ఎపికాకు ఈ డ్రై కాఫ్, డ్రై కాఫ్, ర్యాకింగ్ కాఫ్, బట్ ఇన్ సచ్ ఎ స్టేజ్ ఆఫ్ ఇరిటేషన్ దట్ ఇట్ కెన్ ఎక్స్పెల్ ఆల్ ద కంటెంట్స్ ఆఫ్ ద లంగ్. మ్యూకస్ని బాగా చక్కగా ఎక్స్పెక్టరేట్ చేసేయగలదు ఎపికాక్లో. అండ్ యాంటిమ్టాట్లో ఒక రోజో 2 రోజులు అయ్యాక దగ్గు వస్తుంది, కఫం ఉంటుందని తెలుస్తుంది, కానీ ఆ లంగ్స్ ఆ కఫాన్ని, ఆ శ్లేష్మాన్ని బయటికి పంపించలేని అశక్తతలో ఉంటాయి. శక్తిలో ఉంటాయి ఎపికాకు, అశక్తలో ఉంటాయి యాంటిమ్టాట్. అదే డిఫరెన్సియేషన్. ఆ అశక్తత కనుక మొదటి నుంచి కనబడితే, మాస్టర్ గారు యాంటిమ్టాట్ ఈవెన్ మొదటి దాంట్లో కూడా వేశారు, బట్ కొంచెం అది జాగ్రత్తగా వేయచ్చు. కానీ దివ్య పురుషులు మనం చెప్పలేము, అది అంత అద్భుతంగా దాన్ని పట్టుకోగలిగారు దాన్ని వారు. అంటే ఆ అశక్తతని మొదట్లోనే పట్టేసుకున్నారు. సో మొదట్లోనే అది ఇండికేట్ అయిపోయింది. సో దగ్గు, బ్రాంకైటిస్, ఇన్ఫాన్సీ బ్రాంకైటిస్, వీటన్నిటిలోనూ కూడా మీరు మరి హెమరేజెస్ ఇవొకటండి బాబు. హెమరేజెస్లో కూడా ఎపికాక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందాక మనం ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పుకునే ఏమిటి, వీక్నెస్. కొంత వామిటింగ్కే వీక్ అయిపోతారని చెప్పుకున్నాం కదండి. అవును సార్, వీక్నెస్ ఇంపార్టెంట్, కరెక్ట్. ఇక్కడ కూడా ఏమవుతుందంటే హెమరేజెస్లో కూడా బ్రైట్ రెడ్ కలర్ హెమరేజెస్ కనపడుతుంటాయి ఎపికాక్లో. పాపం 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, 4వ రోజు కూడా అవుతోందండి, బాగా వికారం పెట్టేస్తోంది, బాగా బ్రైట్ రెడ్ బ్లడ్గా ఉంది, ఎక్కువ అయిపోతుంది. కొద్దిగా బ్లడ్ అయ్యేసరికి వీళ్ళ కళ్ళు తిరుగుతాయి, వర్టిగో వస్తూ ఉంటుంది. వీక్నెస్, ఎగ్జాషన్, వెర్టిగో, ఈవెన్ ఫ్రమ్ స్లైట్ బ్లీడింగ్. ఏంటి ఒక ప్యాడ్ అయితేనే ఇంత కంగారు పడిపోతారా అనిపిస్తుంది ఫిజిషియన్కి, కానీ వాళ్ళకి అలాగే ఉంటుంది. అది ఎపికాక్. బ్రైట్ రెడ్ కలర్ బ్లీడింగ్స్లో బెలడోనా, ఎపికాకు, ఇంకేమున్నాయండి, సబీనా, ఫాస్ఫరస్.
హెమామిలిస్, ఇవన్నీ కూడా మనకి ఈ బ్రైట్ బ్లీడింగ్లో హెమామిలిస్లో అప్పుడప్పుడు కొంచెం డార్క్ డిశ్చార్జెస్ ఉన్న యాక్టివ్ హెమరేజెస్ కనబడుతుంటాయి. మిల్లీఫోలియం, వెరీ గుడ్, మిల్లీఫోలియం కూడా ఉంటుంది. సబీనా, మిల్లీఫోలియం వీటన్నిటిలోనూ కూడా ఉంటుంది. అదే డార్క్ అనుకోండి, వాళ్ళ బ్యాచ్ ఎవరండి? ఇదివరకు కూడా మనం చెప్పుకున్నట్టున్నాం ఈసారి. ట్రిలియం పెంజిలం, వెరీ గుడ్. టెలాస్పి బర్సా ప్యాస్టోరిస్, ఇవన్నీ కూడా బ్రైట్ రెడ్ కలర్. సెకేల్కర్, వెరీ గుడ్. లెకసిస్, సికేల్కర్, ఎలాబ్స్, ఇవన్నీ డార్క్. ఎరిజిరాన్, ఇస్టిలాగో, ఇవన్నీ డార్క్ బ్లీడింగ్స్ వీళ్ళందరూ కూడా. సో చూసుకుంటూ ఉండాలి హెమరేజెస్ ఎలా ఉన్నాయి, వాటి తాలూకు స్పియర్ ఏంటి. అందుకని ఎపికాక్ స్పియర్ ఏంటి? బ్రైట్ రెడ్ కలర్ హెమరేజెస్సే, కానీ ఆ కొద్దిపాటి డిశ్చార్జ్కి వీళ్ళ కళ్ళు తిరిగితే నీరసం వస్తుంది, చెమటలు పట్టేస్తాయి, నీరసం పడిపోతారు, ఎగ్జాషన్ వచ్చేసి, సఫకేషన్ వచ్చి, ఆయాసం వచ్చేస్తుంది, ఇన్ని వచ్చేస్తాయి. ఇది ఆ కొద్ది దానికి. అది ఎపికాక్. ఆ కొద్దిగా రష్ ఆఫ్ బ్లడ్కే వాళ్ళంతా వీక్ అయిపోతూ ఉంటారు. యాక్టివ్ గషీ ఫ్లో ఉంటుంది ఫాస్ఫరస్లో, ఎపికాక్లో, మిల్లీఫోలియంలో. అదే కార్బోవేజ్లో, సికేల్కర్లో ఎలా ఉంటుందండి? ప్యాసివ్ హెమరేజెస్. ఎరిజిరాన్లో, కార్బోవేజ్ వాళ్ళు చాలా స్లోగా. ఏమండి మెన్సెస్ వచ్చి అప్పుడే 10 days అయిందండి, ఎలా అవుతుంది? కొద్దిగా అవుతుందండి, జస్ట్ రోజుకు ఒక ప్యాడ్ ఎంతో అలా అవుతుందంటే, అంతకన్నా అవ్వట్లేదు, కానీ డిశ్చార్జ్ కంట్రోల్ అవ్వట్లేదు. అంటే ఏమండి ఎపికాక్ చెప్పారు హెమరేజెస్లో బ్రైట్ రెడ్ గానే ఉందని వేయకూడదు, ఎందుకంటే అది అసలు ఎపికాక్ స్పియరే కాదు. అప్పుడు మనం కార్బోవేజ్ వారిని తీసుకురావాలి. అదే ఇందాక నేను చెప్పిన పేస్ ఆఫ్ ది డిసీజ్ని బట్టి మీ రెమెడీ సెలక్షన్ ఆధారపడి ఉండాలి. కెంటి ఇన్నిసార్లు చెప్తాడు ఇది మెయిన్లోకి ఎక్కాలి ఒక హోమియోపతి స్టూడెంట్ కానీ మన కాలేజెస్ అసలు పూర్తిగా ఆ మైండ్ అనేటువంటి దాన్ని ఎలా పనిచేయనివ్వకూడదో అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇక్కడ గబక్కరు హోమియోపతి స్టూడెంట్ హోమియోపతి నేర్చుకుంటే బయటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాడు బాబు ఎలాగా అని, అలా ఉంది పరిస్థితి. మొన్న ఎవరో ఓ పెద్ద ఆయన మా గురువుగారు మా రాఘరావు గురువు గారు, మా గురువుగారు రాఘరావు గారు చెప్తున్నారు, మన కాలేజీలో హోమియోపతి తప్ప అన్ని నేర్పిస్తున్నారయ్యా అన్నారు ఆయన. నాకు చాలా అంటే ఏ- ఏది ఇంపార్టెంటో ఒక హోమియోపతి స్టూడెంట్కి అది గనక సరైన టైంలో అందకపోతే ఇంక వాడికి నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? సో మనకు కావాల్సింది ఏంటంటే ఈ పేస్ ఆఫ్ ద కండిషన్ని స్టడీ చేయాలి. అది ఎలాగో మనకు స్టడీ పేషెంటే నేర్పిస్తుంటాడు. పేస్ ఆఫ్ ద రెమెడీని మీరు బాగా స్టడీ చేసుకోవాలి. అది ఓకే. సో ఇది మనకి ఎపికాక్ను గురించినటువంటి పూర్తి స్థాయి మెటీరియా మెడికా. ఆల్మోస్ట్ మనకు సో డిఫరెంట్ రెమెడీస్తో దానికి ఉన్నటువంటి రిలేషను, మనం గ్యాస్ట్రైటిస్లో కొన్ని రెమెడీస్తోను, హెడ్ మెనింజైటిస్ సచ్ ఆఫ్ కండిషన్స్లో కొన్ని రెమెడీస్తోను, హెమరేజెస్లో కొన్ని రెమెడీస్తోను మనం వీలైనంత ఎక్కువ దాన్ని కంపారిటివ్ స్టడీ చేసుకుని మిగతా రెమెడీస్తో దీనికి ఏ రకమైన రిలేషన్ ఉందని మనం చూసాం. ఓకే. సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్? ఏం లేవా? Sir, how to differentiate Bismuth's vomiting and Ipecacu's vomiting, sir? అంటే రిగార్డింగ్ పేస్ ఆఫ్ ద ఇదని అడుగుతున్నావు నువ్వు? Yes, sir. అంటే యూజువల్గా బిస్మత్ కండిషన్స్
మోర్ ఆఫ్ ఎక్యూట్ గ్యాస్ట్రైటిస్ లాగా ఉంటాయి. అంటే ఇందాక మనం ఎపికాక్ చదువుకుంటున్నప్పుడు మోర్ ఆఫ్ ఇరిటేటివ్ ఫేజ్ గురించి చెప్పుకున్నాం, దాని తాలూకు కండిషన్స్ అన్నీ కూడా. కానీ బిస్మత్లో స్పెసిఫిక్గా సాలిడ్స్, లిక్విడ్స్, వామిటింగ్ గురించి మనం చదువుకుంటూ ఉంటాం. అందుకని అది ఓన్లీ కంపెల్ టు సాలిడ్స్ అనమాట. అంటే ఆ ఒక్క దానికే అది వామిటింగ్ స్పెసిఫిక్గా ఉంటుంది. అంటే ఆ రెమెడీ మనం ఈ కంపారిటివ్లో కూడా మనం చదువుకోలేదు, ఎందుకంటే అది మల్టీ స్పియర్ ఉన్న పాలీక్రస్ట్ రెమెడీ కాదు. సో యూజువల్గా ఇంత స్పియర్ లేనప్పుడు ఒక స్పెసిఫిక్ మొడాలిటీ మీద వెళ్ళిపోతాం. అంటే పీక్యూఆర్ఎస్ సిమ్టమ్, అంటే దానికి అంత డైమెన్షన్ లేనప్పుడు. సో స్పెసిఫిక్, మోర్ ఆఫ్ స్పెసిఫిక్ రెమెడీ బిస్మత్. బట్ ఎపికాక్ అలా కాదు కదా, దీని తాలూకు కంప్లీట్ మెటీరియా మెడికా మన దగ్గర ఉంది. సో దాని పేస్ ఏంటి, దాని రెమెడీ ఏంటి అనేది చూసాం. సో దానివల్ల ఆ ఆ మొత్తం పిక్చర్ అంతా నీకు కనబడుతూ ఉంటుంది ఎపికాక్లో. బట్ బిస్మత్ మోర్ ఆఫ్ స్పెసిఫిక్ సిమ్టమ్ మీద వెళ్తుంది. కానీ ఆ, సార్ చెప్పడం ఏంటంటే బిస్మత్ కూడా క్రానిక్ కండిషన్స్ లో ఇండికేట్ అవుతుంది. అది చెప్పారు సార్ కూడా. ఆ, దాని తాలూకు ఆ కాలం నేచర్ వల్ల ఆ, పైనున్న యాంటీమోనీ కన్నా కూడా బిస్మత్ లో బాగా హోల్డింగ్ ఎక్కువగా ఉంటుంది. మోర్ ఆఫ్ దాన్ని ఏమంటారు, క్లింగీ నేచర్. అది కూడా ఆ కాలం ఏదైతే ఉందో యాంటిమోనీ పైన కింద బిస్మత్ ఉంటుంది. సో ఆ కాలం నేచర్ కొంత వస్తుంది. సో క్రానిక్ బిస్మత్ పేషెంట్స్ ని కూడా మనం పట్టుకోవచ్చు, ఆ కాలం గనక మనం సరిగ్గా స్టడీ చేసుకుంటే పీరియాడిక్ టేబుల్లో అని చెప్పారు. బట్ నాకైతే బిస్మత్ క్రానిక్ కేసు ఏం రాలేదు, సో ఆ ఎక్స్పీరియన్స్ లేదు షేర్ చేయడానికి. ఓకే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.